బహుశా ఇది ఈ నెల 15-2 నెలల కాలంలో మీడియాకు సంబంధించి రెండో సమావేశం, ఇది రెండో రౌండ్ టేబుల్. మీడియా ఎట్లా ఉండాలి, రాజకీయ నాయకులు ఎట్లా ఉండాలనే దానిపైన. మన దగ్గర డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత రహస్యాలు లేకుండా ఇంట్లో జనాలు బట్టలు ఉతికేది, పండ్లు తోముకునేది, పండుకునేది మొత్తం మీడియా తెలుస్తున్నారు. అది కూడా మీడియాలో అంటే సమాచారం చేరవేయడం, సమాచారం ఇవ్వడం. ఇవాళ మీడియా ఎందుకు ఇట్లా ఉంది అంటే ఎక్కువ మందికి విషయం తెలుస్తున్నది కాబట్టి, ఎక్కువ మంది మాట్లాడుతున్నారు కాబట్టి దానికి స్పందించాలి అనే ఒక భావన పార్టీలలో ఉంది, మామూలు ప్రజలలో కూడా ఉన్నది. ఎవరి స్పందన ఎట్లా ఉన్నా సరే భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు లోబడే ఉండాలి. ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, జర్నలిస్ట్ అయినా సరే వీటికవిగా విడివిడి వ్యవస్థలుగా, స్వతంత్ర వ్యవస్థలుగా ఉంటూ రాజ్యాంగానికి లోబడి ఉండాలి. భావప్రకటన స్వేచ్ఛ ముఖ్యమంత్రికి ఎంత ఉంటుందో ఓటరుకు అంతే ఉంటుంది. ఎందుకు? ఒక మనిషి, ఒక ఓటు, ఒక విలువ. ఇది భారత రాజ్యాంగం ప్రసాదించింది. ఇక్కడ అతీతులు కానీ దైవ సమానులు కానీ ఎవరు లేరు. ఎందుకు? రాజ్యాంగం ఉన్నది కాబట్టి. అంబేద్కరు, గాంధీ, నెహ్రూ వీళ్ళు జర్నలిస్టులే, వీళ్ళు మీడియా నడిపిన వాళ్ళే. కానీ ఆనాడున్న మీడియా ఎజెండా ఏమిటి? ఆ రోజు ఆనాడున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు ఏమిటి? అత్యంత వెనుకబడిన, విస్మరణ గురైన ప్రజల గురించి ఆనాడు మీడియా ఏం మాట్లాడింది? రాజకీయాలు ఏ ఎజెండా చేయగలిగినాయి? ఇది 50లో, 30లో, 20లో, 70, 80లో వివిధ దశల్లో మారుతూ వచ్చింది. ఆర్కే లక్ష్మణ్ చెప్పిన ఒక మాట, చాలామంది రాజకీయ నాయకులు కుంభకోణాలు చేయకుంటే, పార్టీలు మారకుంటే, ఫిరాయింపుల చట్టం రాకుంటే నాకు పనే ఉండేది కాదని. అంటే ఏదో జరుగుతూ ఉండాలి. మీడియా కూడా ఎక్కడ జరుగుతూ ఉంటే వార్తలు నడుస్తూ ఉంటాయి. ఇవి ఎటువైపు నడుస్తున్నాయి, ఎవరు నడిపిస్తున్నారు, అంతిమంగా ఎవరికి ప్రయోజనం, ఇది మాట్లాడవలసింది. ప్రధాన స్రవంతి మీడియా కొన్ని విషయాలను నర్మగర్భంగా, కొన్ని విషయాలను బహిరంగంగా వ్యక్తీకరణ చేస్తున్నది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అది దృశ్య రూపంలో కనబడుతున్నది. రెండు, దృశ్యం, శ్రవణం, పఠనం అన్ని వచ్చినాయి టీవీలో. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా మరింత మార్పు వచ్చింది, మరింత దగ్గరికి వచ్చింది. అది ఈ దగ్గరికి వచ్చిన దాంట్లో నిజంగానే మీడియా మనుషుల మీద ప్రభావం చూపిస్తుందా? టీవీ చూసి, పేపర్ చూసి ఓట్లు వేస్తారా జనాలు? ఎంత వేస్తారో ఎంతో కొంత ప్రభావం ఉండొచ్చునేమో. కానీ ఇవాళ వస్తున్న ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రపంచంలో మనసులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది, వారి ఆలోచనను ప్రభావితం చేస్తూ ఉన్నది. విపరీతమైన సున్నితత్వం వచ్చింది మనుషుల లోపల. ఆ సున్నితత్వం అనేది జనం మాట్లాడుతుంటే కూడా, ఒకప్పుడు నేను 20-25 ఏళ్ళ కింద వెళ్ళినప్పుడు మాట్లాడితే 2-3 మాటలు పొడిగా మాట్లాడి వదిలేసేవారు జనం. కానీ వాళ్ళు పత్రిక భాష మాట్లాడుతున్నారు, టీవీ భాష మాట్లాడుతున్నారు. ఇటువంటి బయట ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అకాడమిక్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఎందువల్ల వచ్చింది? ఇది మనం గైడ్ చేస్తుంది మీడియా, జనం అట్లా గైడ్ చేస్తున్నది. ఇంకొకటి, పార్టీల వారిగా ఓటర్లు విడిపోయిండ్రు. ఏ పార్టీకి ఓటేస్తుంటే ఒకప్పుడు చెప్పడానికి తటపటాయించేవాళ్ళు, తర్వాత చెప్తా నేను చేస్తాను అని వెళ్ళిపోయేవాళ్ళు. చాలా బహిరంగంగా మాట్లాడుతున్నారు. నేను పలానా పార్టీకి ఓటేస్తా, పలానా నాయకుడు ఇది, పలానా విషయం ఇదని చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఎంత దాకా వచ్చింది ఆ ఓపెను? ఆ పదజాలం ఉపయోగించాలనా లేదా కూడా తెలియదు. ఇంతకుముందు మీడియాలు రాసేది వాడకూడని భాషలో లేదా అనకూడని మాటలు అన్నారనో సంథింగ్ ఏదో ఇట్లా చెప్పేది. ఇప్పుడు అది ఏం లేదు, అది ఓపెన్గా మాట్లాడుతున్నారు, ఓపెన్గా తిరుగుతున్నారు, అంత ఓపెన్. మరి ఓపెన్ అందరు ఓపెన్ కావాలన్నా, అందరు ఇట్లా మాట్లాడాలన్నా? ఇది కంటిన్యూ చేద్దామా? ఇదే మంచి సంస్కృతి? ఇది చర్చ చేయవలసింది. ఒక తెలుగులోనే ఈ పరిస్తున్నదా, మొత్తం దేశంలో ఈ పరిస్తున్నదా? అంటే నేను ఒక 5-6 మంది ముఖ్యమంత్రుల ప్రెస్ మీట్లు, 1-2 మినాయిస్తే అందరూ మీడియా పైన ఆగ్రహం వ్యక్తం చేసిన వాళ్ళే. అందరూ కొంత వెటకారంగానో లేదా ఇంకో రూపంలో అసహనాన్ని వ్యక్తం చేసిన వాళ్ళే. ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడింది ఆ అన్నిటి వాటికి
కొనసాగింపుగా కొంత ఎక్కువ వచ్చింది, చెంపలు చెల్లు అనిపిస్తా అనేది. ముఖ్యమంత్రి నిజంగానే అట్లా అనకూడదు. ఎందుకంటే జర్నలిస్ట్ను నేను చెంపల వాళ్ళు కొడతా అనడం అది ఎంత కోపం వచ్చినా సరే కానీ పిలిచి మాట్లాడుతుండే లేదా ఇంకేదైనా చేయాల్సి ఉండే అట్లా అనకూడని మాట అది. రెండవది, రాజకీయాలు మీడియా ఈ రెండు పరస్పరం ప్రభావితం చేసుకుంటున్న ఈ సందర్భంలో మొత్తం దేశవ్యాప్తంగానే మీడియా పైన రాజకీయాలపైన ఒక చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. దీనిపైన ఒక పాలసీ తయారు చేయవలసిన అవసరం ఉన్నది. బహుశా డిజిటల్ మీడియా మీద కొత్త చట్టం రాబోతుందని చెప్తున్నారు. కొత్త చట్టమే వస్తే కనుక ఏ పరిమితులు ఉండబోతున్నాయి, ఏ పరిమితులు లోబడి మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఇవాళ మనం ఓపెన్గా మాట్లాడుతున్న వల్ల కొంత స్పీడ్ బ్రేకర్లు వచ్చే అవకాశం. స్పీడ్ బ్రేకర్ కూడా కాదు, అది చాలా జాగ్రత్తలు తీసుకొని మాట్లాడవలసి వస్తుంది. జర్నలిస్టులకు హక్కుల కంటే బాధ్యతలే ఎక్కువ ఉన్నాయి. ఫలానా హక్కని జర్నలిస్ట్కి ఏమున్నది, బాధ్యతలే ఎక్కువ ఉన్నాయి. మరి బాధ్యతలు ఎక్కువ ఉన్న వారికి అవగాహన స్థాయి ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లా వ్యవహరించాలి, ఈ విషయాలన్నీ మీడియానే లేదా మీడియా యాజమాన్యం చెప్పదు. వారు పుట్టిపెరిగిన వాతావరణం, వారు చుట్టుముట్టున్న మిత్రులు, వారు నిరంతరం చేస్తున్న అధ్యయనము ఏ మనిషినైనా ఇవి ప్రభావితం చేస్తాయి, ఏ మనిషిని నడిపిస్తాయి ఇవి. కాబట్టి ఎవరెట్లా కూర్చోవాలి, ఏ భాష ఉపయోగించాలి, ఎవరెట్లా వ్యవహరించాలనే విషయాలు వారి వారి వ్యక్తిగత చైతన్య స్థాయిని బట్టి ఆధారపడి ఉంటాయి. ఇక్కడ ఒకవేళ కనుక మీడియా ఎట్లుండాలో ప్రభుత్వం చట్టం చేస్తే తనకు ఇబ్బంది కాకుండా చట్టం ఉంటుంది. అదే న్యాయ వ్యవస్థ ఇండిపెండెంట్గా ఉన్నదో ఇవాళ ఫోర్త్ ఎస్టేట్ మీడియా కూడా ఇండిపెండెంట్గానే ఉన్నది. దీన్ని ఇవాళ దేశవ్యాప్తంగా మీడియాను నిర్వహిస్తున్నవారు, కాలమ్స్ రాస్తున్నవారు, సమాజాన్ని నిరంతరం అధ్యయనం చేస్తున్న వాళ్ళు, డిగ్రీ పీజీ చేసి డిగ్రీ కంటే పైన ఉన్న వాళ్ళే ఉన్నారు కదా. కాబట్టి ఒక పాలసీని తయారు చేయాల్సిన అవసరం ఉన్నది. డిజిటల్ మీడియా అయినా సరే, ప్రింట్ అయినా, ఎందుకంటే ఇప్పుడు సరిహద్దులు లేవు, సరిహద్దులు లేకుండా వెళ్ళిపోయింది. కాబట్టి ఫలానా ఉంటే ఫలానా రకంగా ఉండాలని ఏం లేదు. గీతలన్నీ చెదిరిపోయినాయి. కాబట్టి ఈ చెదిరిపోయిన సందర్భంలో మనమే కనపడనట్టు గీత గీయక తప్పదు. గీత గీస్తేనే ఎక్కడో దగ్గర ఆగే అవకాశం ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్, రేపు బీజేపీ లేదా బీఆర్ఎస్ ఎవరైనా కావచ్చు. ఇది కొనసాగే సూచన ఉన్నది. కాబట్టి దీన్ని ఎక్కడో దగ్గర ఆపాలి. ఎందుకంటే ప్రశ్నించిన వాని మీద కోపగించుకోవడం, లేదా కనుక ఒక వార్త రాస్తే కనుక వారి మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం, ఇది తిరిగి మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. ఇది నీడలాగా ఎవరైతే ఇవాళ మాట్లాడుతున్నారో తిరిగి వారు ఇంకోసారి సమాధానం చెప్పవలసి వస్తుంది. కాబట్టి మారుతున్న మీడియా, మారుతున్న ప్రజల ఆలోచనలు, ఎందుకంటే సమాజం 1980లో 82, 83 సార్ బహుశా అప్పుడు కొత్తలు చుంటూ మరి 82 సార్ సార్ 78. ఎంత విచిత్రం అంటే హెల్మెట్ పెట్టుకోవాలి అని ట్యాంక్ బండి మీద ప్రచారం చేసిండు. అప్పుడు ఆ హెల్మెట్ మీద ఒక ఫోటో కూడా తీసేసిండు. ఈనాళ్ళు వచ్చింది అది బహుశా 82, 83. ఇప్పటికీ హెల్మెట్కి ఫైన్ కడుతున్నాం. ఇప్పటికీ హెల్మెట్ పెట్టుకోరు. ఇప్పటికీ దాన్ని ఫైన్ కట్టడానికి రెడీగా ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టుకోరు. ఇది ఎవరు చెప్పాలి సమాజానికి? వీళ్ళంతెవరు? టీవీ ప్రేక్షకులు. వీళ్ళంతెవరు? పత్రిక పాఠకులు. వీళ్ళంతెవరు? మనమే. మరి మారవలసింది ఎవరు? ఇవి చాలా చిన్న విషయం అనిపిస్తుంది మనకు, కానీ చాలా పెద్ద విషయం ఇది. ఎక్కడి నుంచి ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎవరు దీన్ని బోధించాలి? ఈ స్కూల్లో టీచర్ చెప్తాడా? ఇంట్లో తల్లిదండ్రులు చెప్తారా? ముట్టుకుంటే కాలుతుంది నిప్పును, అది ఒక చెప్పేది కాదు, తెలుస్తుంది. కాబట్టి రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సమాజము ఇట్లా వెళ్ళి ఎంత అన్యాయంగా వెళ్ళిపోతున్నారంటే కొన్ని తమ్మునేలు చూస్తే ఏం తమ్మునేళ్ళు అవి, ఏం పెడుతున్నారు అవి? జనాన్ని మనం ఏం సుమతి పద్యాలు, భజన శతకాలు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చెడగొట్టకుంటే చాలు. మన వైపు నుంచి కూడా మీడియాలో ఉన్న మనం కూడా మనకు స్వేచ్ఛ ఉంది, కానీ మన స్వేచ్ఛకు ఒక గీత ఉంది. రాజకీయ నాయకులు కావచ్చు, వారికో గీత ఉంది, అందరికీ గీతలు ఉన్నాయి. ఆ గీత దాటి ఎవరు వెళ్ళకూడదు. ఈ వెళ్ళకూడదు అనే దగ్గర ముందుగా మన రాష్ట్రంలోనే ఒక ప్రయత్నం చేద్దాం. డిజిటల్ మీడియాలో ఉన్న వాళ్ళు వార్తల ప్రసార విషయంలో ఏ పదబంధం ఉపయోగించాలి, ఏ సోర్స్ ఆధారంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సోర్స్ అంటే ఒక బయట తీసుకోండి, లేదా ఒక ఇంటర్వ్యూ పెట్టుకోండి. మనం వ్యాఖ్య చేసేటప్పుడు ఫలానా సందర్భంలో ఫలానా వారు ఇట్లా అన్నారు అని ఒక ఉదాహరణ చెప్పండి. మాట చెప్పడానికి పరుష పదమే అవసరం లేదు. మామూలు మాటల్లో కూడా వ్యక్తీకరించవచ్చు. మామూలు మాటల్లో కూడా జనానికి అర్థమవుతుంది.
మనం చెప్పే తీరు ఉండాలి, సరిపోతుంది తప్ప ప్రతి సందర్భంలో కఠినమైన పదాలు దూషణలో చేసినంత మాత్రాన ప్రజలకు అర్థమవుతుందని కానీ అదే వాళ్ళు వింటారని కానీ అనుకోవడం భ్రమ అవుతుంది. అది మనం మామూలు మాటల్లో చెప్పినా సరే అదే విషయాన్ని నువ్వు ప్రామాణిక భాష అనుకున్నా, నువ్వు జనము నిత్యవాడుకలు ఉన్న భాషలో చెప్పినా సరే అది సులభంగానే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఇవాళ జరుగుతున్న ఈ చర్చ, ఇది ఈయన చెప్తే 2 నెలల కాలంలో రెండో చర్చ జరగడం మంచిదే. దీని రిజల్ట్ కూడా ఒకటి ఉండాలి. ఆ రిజల్ట్ ఇవాళ ఈ సమావేశంతో నేను చేస్తున్న ఒక విజ్ఞప్తి ఏంటంటే, దీనిపైన ఆయా డిజిటల్ ప్లాట్ఫామ్లు లేదా ప్రధాన స్రవంతి మీడియాలో ఒక చర్చ జరగాలి, ప్రజల నుంచి అభిప్రాయం తీసుకోవాలి. మీరు ఏమనుకుంటున్నారు, మీడియా ఎట్లా ఉండాలనుకుంటున్నారు, రాజకీయ నాయకులు ఎట్లా వ్యవహరించాలనుకుంటున్నారు, ఎవరి పద్ధతి బాగుంది, అది మన వాళ్ళు జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో మీడియాను గమనిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ నుంచి అభిప్రాయాలు తీసుకొని ఇది మనకు మనంగా మనం చక్కదిద్దుకునే ఒకానొక ప్రయత్నం జరగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న.